హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వైశాఖ మాసంలో వచ్చే రెండో శనివారం కూడా మనకి రేపే రాబోతుందండి. ఈ రెండో శనివారం రోజున ఆ స్వామివారికి, ఆ వైకుంఠనాథుడికి పూజ ఎలా చేయాలి, ముఖ్యంగా ఆ స్వామివారికి ఈ వైశాఖ మాసంలో రావి ఆకు దీపం వెలిగిస్తే చాలా చాలా శుభ ఫలితాలు అయితే మనకి కలుగుతాయండి. అందుకని ఈ వీడియోలో ఈ రెండో శనివారం రోజున, ఈ వైశాఖ మాసంలో వచ్చే రెండో శనివారం రోజున స్వామివారికి రావి ఆకు పైన దీపం ఎలా వెలిగించాలి, స్వామివారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అయితే ఈ వైశాఖ మాసం అంటే స్వామివారికి చాలా ప్రత్యేకమైనదండి. ఈ మాసంలో వచ్చే శనివారాలు ఇంకా ప్రత్యేకమైనవి. అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చే మొదటి శనివారం రోజున స్వామివారికి పూజ ఎలా చేయాలి, మామిడి పళ్ళుని ఎలా సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఒక వీడియో అయితే చేశానండి. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో కూడా చూడండి. మీరు ఆ వీడియోలో ఉన్న పూజ అయినా సరే మీరు ఏ శనివారం, ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏ శనివారం అయినా సరే చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మాత్రం రెండవ శనివారం పూజ, అలాగే రావి ఆకు దీపం, ఇంకా ఈ వైశాఖ మాసం అంటే స్వామివారికి ఎందుకంత ప్రీతికరం అనే విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. మనకి వైశాఖ మాసంలో రెండో శనివారం 2024 మే 18వ తేదీన రెండో శనివారం అయితే రాబోతుందండి. అంటే రేపే మనకి రెండో వైశాఖ శనివారం రాబోతుంది. అయితే స్వామివారికి చేసే పూజ ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు మీరు పూజ చేసుకోగలుగుతాము అని అనుకుంటే ఆ టైంలో చేసుకోండి. లేదు అంటే ఉదయం 9 గంటల లోపైనా సరే స్వామివారిని పూజించినా సరే మీకు ఎంతో మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఒకవేళ మాకు ఉదయం వేళల్లో కుదరట్లేదని అనుకుంటే సాయంత్రం వేళల్లో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. ఈ వైశాఖ మాసంలో ఆ స్వామివారిని పూజించినా లేదా స్వామివారికి సేవ చేసుకున్నా ఎంతో మంచిదండి. అందుకని ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలను మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీరు చేయగలుగుతామని అనుకుంటే ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా స్వామివారిని పూజించండి. లేదు అంటే ఒక్క శనివారం అయినా సరే ఆ స్వామివారికి మీకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజిస్తే తప్పకుండా ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ వైశాఖ మాసంలో రావి ఆకు దీపారాధన కూడా అంతే ప్రత్యేకమైనదండి. అందుకని నేను ఇక్కడ రావి ఆకులు అయితే నేను తీసుకున్నాను. ఈ రావి ఆకుల పైన ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన శంకు చక్ర నామాలు అయితే నేను వేసుకుంటున్నానండి. అది కూడా విభూతితో అలాగే గంధం కుంకుమలతో స్వామివారి నామాలు అయితే నేను వేసుకున్నానండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది అని అనుకుంటే ఇలా రావి ఆకు పైన స్వామివారి నామాలు అయితే వేసి స్వామివారి పూజలు పెట్టుకోండి. లేదు అంటే రావి ఆకు దీపారాధన చేసుకున్నా సరే సరిపోతుంది. నేనైతే స్వామివారి నామాలు ఈ విధంగా వేసానండి. నాకు ఇంకా కొంచెం టైం అయితే సరిపోలేదు, అందుకని సరిగ్గా వేయలేకపోయాను. ఇంకాస్త టైం ఉన్నట్లయితే ఇంకా బాగా నీట్గా వేసేదాన్ని. ఎలా వచ్చాయనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా అయితే స్వామివారికి చేసే పూజా మందిరంలో చేసుకోవచ్చండి. లేదంటే ఇలా విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చు. అయితే మనం పీఠం ఏర్పాటు చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనకి ఈ రెండో శనివారమే కాదండి, నెక్స్ట్ డే కూడా మనకి స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి రాబోతుందండి. అందుకని మీరు ఒకేసారి పీఠం వేసుకున్నట్లయితే ఈ రెండో వైశాఖ శనివారం అలాగే ఏకాదశి పూజ కూడా చేసినట్టు అవుతుంది. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ కొన్ని పీటలు అయితే చూపించబోతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నేను పూజలో ఈ పీటలో పెట్టబోతున్నాను. ఇవైతే నేను నీరస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే నేను తెప్పించుకున్నానండి. వీరైతే పూజకి సంబంధించిన వెరైటీ సామాగ్రి అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు. నాకైతే ఈ పీటలు అయితే చాలా బాగా నచ్చాయండి. ఇవి కూడా మనకి వుడ్ తోటే వస్తాయి. ఇవి సైజు 4x4 వస్తుందండి. ఇవి చూస్తున్నారు కదా, మంచి రెడ్ కలర్లో పైన ముగ్గులు అవి వేసి చూడటానికి చాలా బాగున్నాయండి. దీనికి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. అదేంటంటే ఈ పీటలకి బ్యాక్ సైడ్ మకర తోరణంలా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వెంకటేశ్వర స్వామివారికి బ్యాక్ సైడ్ మకర తోరణం ఎలా ఉంటుందో అలానే వస్తుందండి. దీనికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి పీటకి, అలాగే మకర తోరణానికి కూడా హోల్స్ ఉంటాయి. అలాగే స్క్రూస్ కూడా ఇస్తారండి. మనం దీనికి ఇది పెట్టేసి అటాచ్ చేసేసి మనం స్క్రూస్ పెట్టేసుకోవడమే, అంతేనండి. చూడటానికి అయితే చాలా బాగుంటాయి. నేను ఒకటి ఫిక్స్ చేసి చూపిస్తున్నాను, మిగతావన్నీ కూడా నేను అలా ఆటోమేటిక్గా పెడుతున్నాను మీకు ఒకసారి అర్థం అవడం కోసం. అయితే ఈ పీటలు 1, 2 అయితే ఇవ్వరండి. ఇలా మొత్తం సెట్ 5 వస్తాయి. 5 తీసుకోవాల్సిందే. అయితే మీరు ఇలా మనం పీటల కింద వాడుకోవచ్చు. లేదు అంటే ఇలా బ్యాక్ సైడ్ మకర తోరణం పెట్టి, మన దగ్గర ఉన్న చాలా విగ్రహాలు ఉంటాయి కదండి పూజా మందిరంలో, ఆ విగ్రహాలన్నీ కూడా ఈ పీట పైన అలాగే మకర తోరణం బ్యాక్ సైడ్ వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు యూజ్ అయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వీటి ప్రైసెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి.
నేనైతే ముందుగా స్వామివారికి పూజ చేయడం కోసమని పీఠం అయితే వేసుకున్నానండి. పీఠం వేసేటప్పుడు ముందుగా ఆ ప్లేస్ని శుభ్రం చేసుకొని పసుపతి రాసి ముగ్గది వేసుకున్నాక అప్పుడు పీఠం అయితే పెట్టుకోండి. ఈ పీట పైన కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు క్లాత్ ఏదైనా ఉంటే వేసుకోండి, లేదంటే తెలుపు రంగు క్లాత్ వేసుకున్నా సరే పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని దానిపైన కొద్దిగా బియ్యం వేసుకొని బియ్యంలో కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు స్వామి అమ్మవార్లు కలిసి ఉన్నటువంటి ఫోటోని అయితే పెట్టుకోండి. స్వామివారికి పువ్వుల మాలలతో కానీ లేదంటే మీ దగ్గర ఉన్న దండలతో కానీ ఆ స్వామివారిని అందంగా అలంకరించుకోండి. అలాగే నేను ఇక్కడ రావి ఆకుల పైన రాసుకున్న స్వామివారి నామాలను కూడా నేను ఇక్కడ స్వామివారి ఫోటో దగ్గర అలంకరించుకుంటున్నానండి. మీ దగ్గర డబల్ టేప్ ఉన్నట్లయితే ఈ ఆకుకి పెట్టేసి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్టిక్ చేసేవచ్చండి. అయితే స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా సరే తలస్నానం చేసి చేయాలండి. అయినా సరే మనం శనివారం పూట తప్పకుండా శనివారం అనేది తలస్నానం చేస్తాం కాబట్టి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. ఈ వైశాఖ మాసంలో ఆ వైకుంఠనాథుడు భూలోక సంచారం చేస్తారని అంటారండి. అందుకనే ఈ వైశాఖ మాసంలో గనక ఆ స్వామివారిని పూజించినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం అనేది కాస్త శీఘ్రముగా అంటే త్వరగా లభిస్తుందని నమ్మకం. అందుకనే ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలు అన్నీ కూడా ఆ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే ఆలయాలు కూడా ఎక్కడ కూడా ఖాళీగా ఉండవండి. ఎందుకంటే శనివారం అంటేనే స్వామివారికి ఎంతో ప్రత్యేకమైనది కదా. మనం ఇంట్లో పూజ చేసుకున్నా సరే తప్పకుండా ఆ స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని పూజించి దర్శించుకొని ఇంటికి వచ్చినట్లయితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా స్వామి అమ్మవార్ల దగ్గర ఇలా పసుపు కుంకుమలు కూడా ఉంచుకోవాలండి. మనం పూజా మందిరంలో ఉన్న పసుపు కుంకుమలు తీసుకొని వచ్చి మీరు ఇలా పూజా పీఠం పైన పెట్టుకోవచ్చండి. మళ్ళీ విడిగా పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా నేను తీసుకున్న ఈ పీటలు అయితే నేను ఇలా పెట్టుకుంటున్నానండి. అలాగే బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకొక రావి ఆకు పైన వేసుకున్న స్వామివారి నామం అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ పీట పైన కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన రావి ఆకి నేను వేసుకుంటున్నానండి. దీనిపైన కొద్దిగా బియ్యం వేసి మళ్ళీ పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా స్వామివారి విగ్రహం ఏమైనా ఉన్నట్లయితే ఇలా స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని స్వామివారికి పూజనైతే చేసుకోండి. విగ్రహాలు అవి మా దగ్గర లేవండి అని అనుకుంటే మీరు స్వామివారి ఫోటో దగ్గర మీరు పూజనైతే చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత పూజలో నేను స్వామివారి పాదాలు కూడా నేను పెట్టుకుంటున్నానండి. ఈ స్వామివారి పాదాలు అనేవి పెట్టుకున్నట్లయితే స్వామివారి పూజలోనే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. అందుకని తప్పకుండా నేను స్వామివారి పాదాలను అయితే పెట్టుకుంటాను. ఈ పాదాలు అయితే నేను శ్రీ సాయి గురు మెటల్స్ వారి దగ్గర అయితే నేను తీసుకున్నానండి. ఈ బ్రాస్ తోటే మనకు వస్తాయి, అంత వెయిట్ అయితే ఉండవు, కొంచెం లైట్ వెయిట్తోనే వస్తాయండి. చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైసేనండి. ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంక తర్వాత నా దగ్గర ఎలాగో పీటలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా పీటలు పెట్టుకుంటున్నానండి. మీరు డైరెక్ట్గా మీరు పీఠం పైన సరే పెట్టేసుకోవచ్చు. నేను నా దగ్గర పీటలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పీటలు పెట్టుకొని దానిపైన రావి ఆకులు పెట్టుకుంటున్నాను. ఈ ఆకుల పైన నా దగ్గర ఉన్నటువంటి తులసి కోట దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. మీరు మీ దగ్గర ఉన్న కుందులు ఏవైనా సరే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ తులసి కోట దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. ఆ స్వామివారికి తులసి అన్నా సరే చాలా ఇష్టం కదా, అందుకని తులసి కోట దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఆ స్వామివారికి శనివారం పూట మనం శంకు చక్రాల అఖండ దీపం వెలిగిస్తాం కదండి. మీలో చాలా మంది దగ్గరే ఉండొచ్చు. అయితే నా దగ్గర ఈ చిన్నది ఉందండి. నేను ఈ చిన్నదాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చండి. ఇవే పెట్టుకోవాలని అయితే ఏమీ లేదు. ఒక్క చిన్న దీపం పెట్టుకొని ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించినా అంతే ఫలితం దక్కుతుందండి. మనకి ఇక్కడ కావాల్సింది ఆ స్వామివారి పైన మనసు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజించడం మాత్రమేనండి. అలా చేసినట్లయితే తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఇక్కడ నేను రావి ఆకు పైన దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను రావి ఆకులు అయితే 2 తీసుకున్నాను. దీనికి ఇలా చందనం కుంకుమలతో బొట్లయితే పెట్టుకొని ఇప్పుడు ఈ ఆకు కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలు స్వామివారి వైపు ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. ఈ చిగురు అనేది మన వైపు ఉండేటట్టు ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఏదైనా మీ దగ్గర మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, మట్టి ప్రమిద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న కుందులు పెట్టుకోవచ్చు, ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని దీంట్లో నువ్వుల నూనె కానీ లేదంటే మీరు ఆవు నెయ్యి కానీ లేదా మీరు దీపారాధన ఏ ఆయిల్తో చేస్తున్నారో ఆయిల్ వేసి 2 కానీ 3 కానీ ఒత్తులు వేసి వెలిగిస్తే అది రావి ఆకు దీపం అవుతుందండి. ఈ రావి ఆకు దీపం వెలిగించడం వలన మనకున్న శనిగ్రహ దోషాలు కానీ సర్ప దోషాలు కానీ రాహుకేతు దోషాలు కానీ నవగ్రహ దోషాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ దీపం మనం పూజా మందిరంలో వెలిగించవచ్చండి, లేదంటే ఇలా విడిగా పీఠం ఏర్పాటు చేసైనా సరే స్వామివారి దగ్గర వెలిగించవచ్చు. అయితే ఈ దీపాలు ఎన్ని పెట్టుకోవాలనంటే ఒక్క దీపం పెట్టుకోవచ్చండి, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని పెట్టుకొని స్వామివారి దగ్గర ఈ దీపారాధన చేసి
పూజ చేసుకోండి, ఎంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అంతేనండి, దీనికోసం రావి ఆకులు అలాగే ప్రమిదలు ఉంటే చాలండి. ఈ దీపం అనేది పెట్టుకుంటే ఎంతో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే ఈ రావి ఆకులు మనం ఎప్పుడు తెచ్చుకోవాలండి, ఎలా తెచ్చుకోవాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అవన్నీ కూడా చెప్తానండి. నేనైతే ఇలా పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా అయితే ఏకహర్తతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోండి. నేనైతే ఇక్కడ అగరబత్తితో దీపారాధన చేస్తున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి ముందుగా మనసులో వినాయకుడిని తలుచుకోండి. పూజా మందిరంలో చేసుకున్నట్లయితే తప్పకుండా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతనే స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ పీఠం వేసుకున్నా సరే మీరు వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే స్వామి అమ్మవారిని అయితే పూజించాలండి. ఇది మాత్రం తప్పకుండా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా అలా పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే వినాయకుడిని పూజించాల్సిందే. వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి పూజను అయితే ప్రారంభించండి. మనం వెలిగించుకున్న దీప కుందుల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా వేసి ముందుగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి అలాగే కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి, నా దగ్గర పాదాలు ఉన్నాయి కాబట్టి పాదాలపైన వేసుకుంటున్నానండి. మీ దగ్గర పాదాలు లేకపోయినట్లయితే స్వామివారి విగ్రహం దగ్గర కానీ స్వామివారి ఫోటో దగ్గర కానీ పాదాలు ఉంటాయి కాబట్టి ఆ పాదాలపైన వేస్తూ ఆ స్వామివారిని తలుచుకొని మీరు దండం అయితే పెట్టుకోండి. ఈ వైశాఖ మాసంలో ఆ స్వామివారిని మాధవుడిగా మనం పూజిస్తామండి. ఎందుకంటే ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. అందుకని ఆ స్వామివారిని మాధవుడిగా మనం పూజిస్తాము. ఇప్పుడు స్వామివారి అష్టోత్తరాలు అలాగే అమ్మవారి అష్టోత్తరాలు, గోవింద నామాలు ఇలా మీకు ఏది వస్తే ఆ స్వామివారి నామాలన్నీ కూడా చదువుకుంటూ విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ తులసి దళాలతో కానీ పువ్వులతో కానీ అక్షింతలతో కానీ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఈ వైశాఖ మాసంలో ఆ శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజిస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఉన్నట్లయితే పూజించండి, లేదంటే పువ్వులతో పూజించినా సరిపోతుంది. ఈ నెల నుంచి 3 నెలల పాటు నారాయణుడు భూమి మీదే విహరిస్తూ ఉంటారండి. అందుకని విష్ణువుకి ఇష్టమైన తులసి దళాలను సమర్పించడం వలన ఆ స్వామివారు ఎంతో సంతృప్తి చెంది మనకి సకల సౌభాగ్యాలు సౌఖ్యాలు ప్రసాదిస్తారని మనకి పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ వైశాఖ మాసంలో స్వామివారినే కాదండి, స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా మనం పూజించాలి. అమ్మవారి అష్టోత్తరాలు కానీ అమ్మవారి మంత్రాలు కానీ ఇలా మీకు ఏది వస్తే అవి చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఈ వైశాఖ మాసంలో స్వామి అమ్మవారిని పూజించడం వలన మనకి ఎంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయో అంతే పుణ్యం, మనకి స్నానాలు దానాలు ఉపవాసాలు చేయడం వలన కూడా అంతే పుణ్యం లభిస్తుందండి. ఈ వైశాఖ మాసంలో చేసే స్నానాలు దానాలు ఉపవాసాలు చాలా ప్రత్యేకమైనవి. మీ శక్తి కొలది ఎవరికైనా లేని వారికి దానాలు చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వైశాఖ మాసంలో రావి ఆకు దీపం ఎంత ప్రత్యేకమో అలాగే రావి చెట్టు దగ్గర పూజ కూడా అంతే ప్రత్యేకమండి. మీకు మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరైనా లేదు అంటే దేవాలయాల్లో ఉన్న రావి చెట్టు దగ్గరైనా సరే మీరు పూజ చేస్తే ఎంతో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఎందుకంటే ఈ రావి చెట్టు కూడా ఆ విష్ణుమూర్తి స్వరూపమే అని అంటారండి. ఆ రావి చెట్టు దగ్గరే స్వామివారు ఉంటారని అంటారు. అందుకని ఆ రావి చెట్టు దగ్గరైనా సరే మనం పూజనైతే చేసుకోవాలి. దేవాలయాల్లో ఉన్న రావి చెట్టుకి కొద్దిగా పసుపు కుంకుమలు సమర్పించి కొంచెం నీళ్లు జల్లి ముగ్గు వేసి దానిపైన ఒక ప్రమిద పెట్టి దీపం వెలిగించి నైవేద్యం కింద అరటిపళ్ళు కానీ మీకు ఏది తోచితే అది పెట్టి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి, ఎంతో మంచి జరుగుతుంది. ఇలా రావి ఆకులపైన దీపారాధన చేయలేని వారు దేవాలయాల్లో ఉన్న రావి చెట్టు దగ్గర పూజనైతే చేసుకోవచ్చండి. ఇంకా రావి ఆకులపైన దీపారాధన ఎలా చేయాలనేది చెప్పాను కాబట్టి ఈ రావి ఆకులు ఎలా తెచ్చుకోవాలండి, ఎప్పుడు తెచ్చుకోవాలండి, రావి చెట్టుని ఎప్పుడు పడితే అప్పుడు మనం తాకవచ్చా అని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు. అయితే మనం ఈ రావి చెట్టును అనేది మనం ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదండి. ఎందుకంటే రావి చెట్టు మొదట్లోనే జ్యేష్ఠాదేవి ఉంటుందని అంటారు. అందుకని రావి చెట్టుని ముట్టుకోకూడదు. రావి చెట్టుని ఎప్పుడు ముట్టుకోవాలని అంటే ఓన్లీ శనివారం మాత్రమే రావి చెట్టుని ముట్టుకొని మనం దండం అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ రావి ఆకులు మరి ఎలా తెచ్చుకోవాలండి అని అంటే ఈ రావి ఆకులు కింద పడినవి మాత్రమే మనం తెచ్చుకొని దీపారాధన చేయాలండి. అది కూడా దేవాలయాల్లో ఉన్న రావి ఆకులు కింద పడినవి తెచ్చుకోవాలి. అలా కింద పడిన ఆకులు తెచ్చుకొని మనం ఇంటి దగ్గర ఈ రావి ఆకు పైన దీపారాధన అయితే చేసుకోవచ్చు. అయితే ఆ ఆకులు కొంచెం పండిన లాంటివే కిందన పడతాయి కాబట్టి ఆకులు తెచ్చుకున్నా పర్వాలేదండి. కానీ ఆ ఆకు అనేది ఎక్కడ కన్నాలు లేకుండా అలాగే చిరగలేనటువంటివి ఆకులు అయితే తెచ్చుకోండి. గ్రీన్ కలర్ ఆకులు మీకు దొరికినట్లయితే ఇంకా మంచిదండి. ఒకవేళ మాకు గ్రీన్ కలర్ ఆకులు దొరకలేదండి మరి మేము ఏం చేయాలని అంటే అయితే మనకి బయట వీధుల్లో ఎక్కడ పడితే అక్కడే ఈ రావి చెట్లు అనేవి చిన్న చిన్నగా మొలుస్తూ ఉంటాయి కదండి, చిన్న చిన్న మొక్కలుగా
వస్తాయి కదా, అవైతే మీరు కోసి తెచ్చుకోవచ్చండి. అవి మనం పూజ చేయలేనటువంటి మొక్కలు కాబట్టి మీరు వాటిని కోసి తెచ్చుకొని మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. దేవాలయాల్లో ఉన్న చెట్ల దగ్గర మాత్రం మీరు ఆకులను తెంచడం కానీ ముట్టుకోవడం మాత్రం లాంటివి ఏమి కూడా చేయకూడదు. అది కూడా శనివారం పూట మాత్రమే తెచ్చుకోవాలండి. ఇంకా మిగతా రోజుల్లో ఈ ఈ వీధుల్లో ఉన్న చెట్లు కూడా మీరు ముట్టుకోకూడదు. మీరు శనివారం తెచ్చుకొని ఉదయమైనా లేదంటే సాయంత్రం అయినా సరే దీపారాధన చేసుకుని స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేనైతే ఇక్కడ మొత్తం పూజనైతే చేసుకున్నానండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం, మీ దగ్గర ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం పెట్టండి. మీరు వండిందైనా పెట్టచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏదైనా సరే పెట్టి స్వామివారికి తాంబూలం కూడా ఇచ్చి ధూపం చూపించి నారికేళం ఉంటే అంటే కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా సమర్పించి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి మీకున్న శక్తి కొలది నేను పూజించాను తండ్రి, మమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ కాపాడుతూ మీ చల్లని చూపు ఎప్పుడు మాపై ఉండేటట్టు చూడు తండ్రి అని ఆ శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి దండం పెట్టుకోండి. అయితే ఈ పూజను ఉపవాసంతో చేస్తే చాలా మంచిదండి. కానీ మనకి మరుసటి రోజు ఏకాదశి వచ్చింది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా భోజనం అయితే చేయాలి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే చేసేయండి. రాత్రికి సాయంత్రం పూజ చేసుకొని స్వామివారి పీఠం వేసే ఉంటుంది కాబట్టి సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని రాత్రి వేళల్లో ఏదైనా అల్పాహారం తీసుకొని నెక్స్ట్ డే ఏకాదశి వ్రతాన్ని అయితే పాటించండి. స్వామివారి పీఠాన్ని ఇలానే ఉంచేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డే ఏకాదశి పూజ చేసేవారైతే పీఠం అయితే ఉంచుకోండి, లేదంటే పీఠాన్ని అయితే ఈరోజు ఎత్తిపెట్టేయవచ్చు. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇలాంటివేమీ వర్తించవు కాబట్టి మీరు మామూలుగానే ఈరోజు రేపు కూడా పూజనైతే చేసుకోవచ్చండి. ఒకవేళ ఉపవాసం లేని వారు ఈ పూజ చేయకూడదా అండి అని అంటే, ఉపవాసం లేకపోయినా సరే మీరు స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఈ శనివారం పూజ చేసుకోవచ్చు, అలాగే ఏకాదశి పూజ కూడా చేసుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతున్న ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ పూజ మేము ఎప్పుడు చేయలేదండి, మరి కొత్తగా స్టార్ట్ చేయవచ్చా? ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేస్తే ఇప్పుడు మోడాలు కదా, మోడాల సమయంలో స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మోడాలు అనేవి మనం చేసే పనులకి అంటే మనం పెళ్ళిళ్ళు కానీ లేదంటే పెళ్లి చూపులు కానీ లేదంటే చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించడం కానీ ఇలా కొన్ని పనులకు మాత్రం మనకి ఆటంకం అండి. అంతే తప్ప స్వామివారికి అమ్మవారికి చేసే పూజలలో ఆటంకం ఏమీ కాదండి. మనం ఏ పూజ అయినా ఎప్పుడైనా ఏ స్వామివారిని అయినా సరే పెట్టుకొని మనం పూజనైతే చేసుకోవచ్చు. యజ్ఞాలు లాంటివి ఏమీ కూడా చేయకూడదండి. అలాగే కొత్తగా విగ్రహాలు తెచ్చుకొని ప్రతిష్ట చేసుకొని పూజలు చేసుకుంటారు కదండి, అవి అయితే చేయకూడదు. మీరు ఏమైనా కొత్త విగ్రహాలు తెచ్చుకున్నట్లయితే ఈ మోడల్లో పెట్టుకొని పూజనైతే చేయకండి. మోడల్ అయిపోయిన తర్వాత ఆ కొత్త విగ్రహాలు పూజా మందిరంలో పెట్టుకొని పూజనైతే చేసుకోండి. ఆల్రెడీ ఉన్న విగ్రహాలే కాబట్టి మనం పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టిన రావి ఆకులు అవి ఏదైనా చెట్ల మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఈ విధంగా వైశాఖ మాసంలో వచ్చే 2వ శనివారం రోజున స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగొచ్చండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.